लगेगा, वो फूल को ये फूल को मारा ये ना स्टार्ट करेगा। अभी नहीं वो लास्ट में आता तो लास्ट पहले मारना डाल डाले ये ना धीरे बाजू पे तो मैं डाल डाले नीचे बोलो बोलो लो भैया चला स्वीट्स నా నిలబడి ఈరోజు మిత్రుడు ఫయాజ్ వాళ్ళ చిన్న కుమారుడు ఇమ్రాన్ గారి పేరుతో 3వ షాపు ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. 40 సంవత్సరాలుగా ఫయాజ్ ఈ గోల్డ్ వ్యాపారంలో రాణిస్తూ ఇప్పటికీ 3 షాపులు తెరిచి 2 షాపులు కుమారులకి ఆయన ఒక షాపు మేనేజ్ చేస్తూ చాలా జాగ్రత్తగా ప్రజలకు మంచి సేవలు మెరుగైన సేవలు అందిస్తూ మంచి నాణ్యమైన వస్తువులను తయారు చేసి అందించడంలో మంచి పేరు తెచ్చుకున్న ఫయాజ్ ఇంకా ముందు ఇమ్రాను వాళ్ళ పెద్ద కొడుకు అందరూ కూడా బాగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యువకులని ఆశీర్వదిస్తూ మిత్రుడు ఫయాజ్ నన్ను ఈ కార్యక్రమానికి పిలవడం చాలా సంతోషంగా ఉంది. మా చిన్న కుమారుడు సయ్యద్ ఇమ్రాన్ జ్యువెలర్స్ పేరుతో మన చిన్న బజార్లో షాప్ ఓపెన్ చేయడం, బంగారం అంగడి ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు. ఆ ఓపెనింగ్కి మన నెల్లూరు ఎంపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరియు రంగారెడ్డి గారు అందరూ వచ్చి మా షాపు ఓపెన్ చేసి అదేవిధంగా ఇమ్రాన్ గారికి ఆశీర్వాదాలు అందించి ఇప్పుడే పోయారు. చాలా మంచి బాగా సంతోషకరమైన విషయం ఇది. ఆ తర్వాత మేము 40 years నుంచి ఈ వ్యాపార ఫీల్డ్లో ఉన్నాం. మా పెద్ద అబ్బాయికి ఒక 9 సంవత్సరాల కిందట షాప్ ఓపెన్ చేశాం. ఇప్పుడు చిన్న అబ్బాయికి కూడా ఇంకొక షాప్ ఓపెన్ చేశాం. మేము ఎప్పుడు నెల్లూరు జిల్లా ప్రజలకి మంచి ఆభరణాలు, మంచి 916 కేడియం ఆభరణాలు అందించడంలో ఎప్పుడు ముందుంటాం. తరుగులు కూలీలు సరసమైన ధరలకు చాలా తక్కువ హోల్సేల్ రేట్లకే ఇవ్వడం జరుగుతుంది. మా షాపుకు ఒకసారి సందర్శించండి. కస్టమర్లందరికీ నా విజ్ఞప్తి, అందరూ వచ్చి మా మంగళకి ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. మీరు పెద్ద షాపుల్లో పోయి జిఎస్టీలు అన్నీ కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ జిఎస్టీ అవసరం లేదు. అన్నీ మీకు చాలా తక్కువ ధరలకు, చాలా తక్కువ తరుగులు కూలీలు లేకుండా ఇస్తాం. మీరు తప్పకుండా మా షాపుకి రండి, ఒకసారి విజిట్ చేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా థర్డ్ బ్రాంచ్ ఇమ్రాన్ జ్యువెలర్స్ కి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు ఎంపీ గారు, అలాగే నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. కస్టమర్లందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నన్ను అందరూ ఆదరించారు. అదేవిధంగా కస్టమర్లందరూ మా తమ్ముడిని కూడా ఆదరించి అదేవిధంగా ముందుకు తీసుకొని వెళ్తారని చెప్పి భావిస్తున్నాను.